ఒకానొక సందర్భంలో పరమేశ్వరుడు యుద్ధానికి వెళితే అవాంతరాలు కలిగాయి, ఎన్నో ఆటంకాలు కలిగాయి. ఒక్కసారిగా పరమేశ్వరుడు ఆశ్చర్యపోయాడు. ఇదేమిటిది, నాకు ఆటంకాలు కలుగుతున్నాయే అనుకున్నాడు. ఒక్కసారి తన దివ్య దృష్టితో చూశాడు. అప్పుడు పరమేశ్వరునికి గుర్తుకు వచ్చింది. అసలు విషయం ఏమిటో తెలుసా? పరమేశ్వరుడే వరాన్ని ఇచ్చాడు. ఎవరైనా సరే ఏ పని ప్రారంభించినా సరే ముందుగా నీకు పూజ చేయాలి అని. ఈ వరం ఎవరికి ఇచ్చాడు? గణపతికి ఇచ్చాడు. కానీ యుద్ధానికి వెళ్ళే తొందరలో పరమేశ్వరుడే మర్చిపోయాడు గణపతిని పూజించాలి కదా అని. అబ్బా, ఎంత పెద్ద పొరపాటు చేశాను అని ఆ తర్వాత పరమేశ్వరుడు గణపతిని పూజించాడు. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళాడు. ఇంకా చెప్పేదేముంది, పరమేశ్వరుడిదే విజయం. ఈ విషయంలో మీకు ఒక చిన్న నీతి కూడాను ఉంది. అది ఏమిటి అంటే, చాలామంది పెద్దలు చాలా హరికథలు, పిట్టకథలు, బుర్రకథలు అన్నీ చెబుతారు, కానీ వాళ్ళు పాటించరు. ఉదాహరణకి ఉపాధ్యాయులు కూడా అబద్ధం చెప్పకండి అంటారు, కానీ ఉపాధ్యాయులే రోజుకు 100 అబద్ధాలు చెబుతారు. ఇక్కడ ఉన్నటువంటి నీతి ఏమిటి అంటే, చెప్పడం కాదు, చెయ్యాలి అని.